తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. నేటి నుంచి రేపటి వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రేపటి నుంచి ఎల్లుండి వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా పడుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? సుజాత, నిన్న మొన్నటి వరకు అంటే గత 3 నుంచి 4 రోజుల క్రితం వరకు మనం చూసినట్లయితే మొత్తంగా అంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమా అనేటువంటి స్థాయిలో కూడా ఒక ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులు చూసాం. ఇదే తరహాలో ఉక్కపోతలు కూడా తీవ్ర ఉక్కపోతలతో ఇటు హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉక్కపోతలతో కూడా ఈ 4 రోజుల నుంచి కూడా తీవ్రంగా అల్లాడిపోయినటువంటి మనం పరిస్థితులు చూసాం. అయితే నిన్నటి నుంచి అనూహ్యంగా ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడిపోయింది. పూర్తిగా మేఘావృతమైనటువంటి నేపథ్యంలోనే మొత్తంగా అంటే ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వానకైతే మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితిగానే చెప్పాలి. కేవలం హైదరాబాద్ ప్రాంతంలోనే కాకుండా ఇటు పూర్తిగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా చాలా విస్తారంగానే వర్షాలు పడ్డాయి. అధికంగానే వర్షపాతం నమోదైంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే మాత్రం ఇటు నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా కూడా కొన్ని చోట్ల బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి చూసాము. అదేవిధంగా ఆ బస్సులోకి సగం వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి, అంటే కనీసం నడుముల కంటే ఎక్కువగా కూడా లోతుగా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు సత్వరమే స్పందించడంతో వాళ్ళందరినీ కూడా ఆ బస్సులో నుంచి సురక్షిత ప్రాంతానికి చేర్చారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా హైదరాబాద్ ప్రాంతంలో చూస్తే మాత్రం కొన్ని చోట్ల వాహనదారులు ఏవైతే కొన్ని చోట్ల ఆటోలు, కార్లు, బైక్లు కూడా నీటిలో అంటే వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు చూసాం. ఎక్కడ చూసినా గానీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూస్తే మాత్రం ప్రధానమైనటువంటి సర్కిల్ గా చెప్పబడేటువంటి మాదాపూర్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతాలు, పనామా గూడౌన్స్ కి సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటు ఇటు దిల్సుఖ్ నగర్ ప్రాంతం, చైతన్యపురి, కొత్తపేటలో కూడా రోడ్లన్నీ కూడా ఇటు జలమయమయ్యి చెరువులు తలపించే విధంగా కూడా మారినటువంటి పరిస్థితులు కూడా మనం ప్రధానంగా చెప్పాలి. సో మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 3 నుంచి 5 రోజుల పాటు నిరవధికంగా వర్షాలు కురిసేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా అధికారులను అయితే మాత్రం అప్రమత్తం చేసినట్లుగానే చెప్పాలి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా సంసిద్ధంగానే ఉంది. అంటే అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్కూళ్లకు కూడా ఇటు విద్యాశాఖ సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.